తెలంగాణ విద్యుత్ కమిషన్పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్ నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిపామని పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేసీఆర్ విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా చేర్చారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పవర్ కొనుగోళ్ల సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పైన హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తనకు నోటీసులు జారీ చేసి తనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చే యోచనలో ప్రస్తుతం ఈ కమిషన్ ఉన్నట్టుగా, ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారంటూ కూడా ప్రతివాదులుగా ఏదైతే విద్యుత్ ఆ కమిషన్తో పాటు మరోపక్క జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగాన్ని ముగ్గురిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా గతంలో ఈ కేసులో 24 మందిని విచారించినటువంటి ఆ కమిషన్ సంబంధించి కూడా నోటీసులు ఇస్తూ కూడా వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ 12 పేజీల ఏదైతే దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చాడో ఆ వివరణలో కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ పేర్కొంటూ ఉద్దేశపూర్వకంగానే ఈ నివేదికకు సంబంధించి తను వ్యతిరేకంగా ఉంది అంటూ, ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే పూర్తి విచారణ జరగక ముందుకే మీడియాకు లీకులు ఇస్తున్న నేపథ్యానికి సంబంధించి దీంట్లో దురుద్దేశం దాగి ఉందన్న అంశాన్ని కేసీఆర్ గతంలోనే తన లేఖలో లేవనెత్తాడు. అయితే ప్రస్తుతం ఇది హైకోర్టు దాకా వెళ్ళడం మాత్రం సంచలనం కలిగిస్తుంది. మరి పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇంకా హైకోర్టు విచారణకు ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా రిజిస్ట్రీ దగ్గర ఇది విచారణ స్వీకరించేందుకు ఇంకా అమలుకు రాలేదని చెప్తున్నారు. కానీ పిటిషన్ మాత్రం సిద్ధం చేసినట్టుగా ఆ సమాచారం అంతా ఉంది. అయితే ప్రధానంగా విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి గతంలోనే తన లేఖలో కేసీఆర్ స్పష్టంగా ఈఎస్ఆర్ ఆదేశాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు అనేది మాత్రం ఇది సమంజసం కాదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, అసలు కమిషన్ అనేది ఏర్పాటు చేయకూడదు అనే అంశాన్ని ఆయన లేవనెత్తా ఉన్నారు. మరి హైకోర్టు ఏ విధంగా దీన్ని చూస్తుంది చూడాలి. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పటికే ఒక కమిషన్ ఏర్పాటు చేసి పలువురు ఉద్యోగుల్ని, ఒక కీలకమైనటువంటి వ్యక్తులను కూడా విచారించిన నేపథ్యంలో కూడా కేసీఆర్ కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. నోటీసులకు వివరణ కూడా ఇచ్చాడు. వివరణలోనే కేసీఆర్ యొక్క కమిషన్ ఏర్పాటుని తప్పుపట్టిన నేపథ్యం మనం గమనించాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, కమిషన్ నుంచి స్పందన రాని నేపథ్యం ప్రస్తుతం అయితే ఆయన హైకోర్టును ఆశ్రయిస్తున్నాడు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి కూడా ఈ యొక్క కమిషన్నే రద్దు చేయాలని కేసీఆర్ ప్రస్తుతం కోరినట్టుగా మన సమాచారం అందుతుంది. మరి ఎప్పుడు విచారణకు వస్తుంది, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్కి సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం యొక్క వివాదం హైకోర్టుకి ఎక్కడ మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.